వెల్కమ్ టు అరకు సిరీస్. ముందు వీడియోస్ కనుక చూడకపోతే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి వచ్చేసేయండి. మేము అరకు వెళ్ళినప్పటి వీడియోస్. మేము అక్కడ టనల్ ఉంటే టనల్ లోపలికి వెళ్దాం అనుకునే టైంకి కరెక్ట్గా ట్రైన్ వచ్చింది. సో ట్రైన్ అంతా దగ్గర నుంచి వెళ్ళడం చూడడం కూడా ఫర్ ద ఫస్ట్ టైం అది మాకు. ఆ సౌండ్, ఆ గాలి, ఓహ్. తర్వాత ఈ టనల్ దగ్గరికి వెళ్ళాము. అందరం మంచిగా ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకున్నాము. మా దాంట్లో రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మేము మంచి ఫోటో షూట్ చేసాము. సో ఇది ఊరికనే ఫన్నీగా తీసిన వీడియో. వీళ్ళని లాస్ట్ పరిగెట్టండి బాబు అంటాము, నవ్వుకుంటూ వచ్చారు. అండ్ ఆఫ్టర్ దట్ మేము బుర్రా కేవ్స్కి వెళ్ళాము. కానీ సీరియస్లీ నేను లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమీ తీయలేదు. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ బుర్రా కేవ్స్ ఎక్కడం వలన నేను ఎక్కలేదు కూడా. ఒక ఎక్స్టెంట్ వరకు వెళ్ళి ఆగిపోయాము. తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి మేము కాఫీ మ్యూజియంకి స్టార్ట్ అయ్యాము. లిటరల్లీ నాకు కాఫీ ఈజ్ అన్ ఎమోషన్. ఒక 3 టైప్స్ ఆఫ్ షేడ్స్ తీసుకెళ్ళాము. సో దుర్గా పెట్టుకోకపోతే పెట్టుకో అని చెప్పి. ఇదంతా కాఫీ మ్యూజియం. అక్కడ అందరం చాక్లెట్ సెలెక్షన్ చేసుకుంటున్నాము 1 by 1. మీరు కనుక అరకు వెళ్తే, కాఫీ మ్యూజియం వెళ్తే డెఫినెట్గా అక్కడ హాట్ చాక్లెట్ ట్రై చేయండి. నేను, ఝాన్సీ అని ఇంకొక ఫ్రెండ్, మేమిద్దరం తీసుకున్నాము హాట్ చాక్లెట్. మిగతా వాళ్ళంతా కాఫీ తీసుకున్నారు. బట్ లాస్ట్కి అందరికీ మా హాట్ చాక్లెట్ నచ్చింది. సీరియస్లీ హాట్ చాక్లెట్ అక్కడ చాలా అంటే చాలా 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 బాగుంది. బిట్ 150 రూపీస్. మనకి కాఫీ అయితే 50 రూపీస్ అలా ఉంటుంది. అక్కడ ఫేమసే అది. బట్ యూ హ్యావ్ టు ట్రై దట్. చాలా అంటే సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత కాఫీ మ్యూజియంలోనే ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. లైక్ ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. సో మేము వెళ్ళిన సీజన్ ఏంటంటే మనకి ఒడియమ్మ బంటి అండ్ రక్తపింజరి మంచిగా ట్రెండ్ అవుతున్న టైం అది. మేము ట్రక్ చేసుకుంటున్నప్పుడు కూడా రక్తపింజరి దొరికితే బాగుండు అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళి చేసింది ఫన్ అదంతా. సో మేము వెళ్ళిన మ్యూజియంలో కూడా మాకు అది కనిపించింది. సో నేను కొంచెం నా వాయిసెస్ అవన్నీ ఇక్కడ వినిపించేలాగానే పెడుతున్నాను. బికాస్ ఇవన్నీ మాకు కూడా మెమరీసే. మేము తర్వాత చూసుకున్నప్పటికీ ఓకే వీ హ్యాడ్ దిస్ కాన్వర్జేషన్ అని మాకు గుర్తుండాలి అన్నట్టు. దుర్గ రావడం ఫస్ట్ టైం. నేను అరకు అప్పటికి 4వ సారి నాది ఇది. సో నేను అంత ఎక్సైటెడ్ ఏమీ లేను. నేను అన్ని ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెసే. బట్ దుర్గకి అది ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడంతా ఆ స్టోరీ, లైక్ బంటి, రక్తపింజరి, ఇదంతా ఆ స్టోరీ రన్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత ఇంకొక 2 ట్రిప్ వీడియోస్ రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇది రక్తపింజర్ మీరే అనాలి. అగో అక్కడ కింద ఇంకోటి ఉంది. సరే చలో టైం అవుతుంది.